డాక్టర్ గారు, మన ప్రతి బులెటిన్లో సామాజిక పురోభివృద్ధికి, మానవ కళ్యాణానికి తోడ్పడిన ఒక ప్రముఖ మహనీయుని గురించి చెప్పుకుంటున్నాం కదా. ఈసారి ఎవరి గురించి చెబుతున్నారు? ప్రిమిల పండిత్ జవహర్లాల్ నెహ్రూ. ఆయన అనగానే భారత ప్రధానే కదా అని అంటారు బావులుగా. వాడికి అంతే తెలుసు. కానీ జవహర్లాల్ నెహ్రూ లౌకికవాది. ఆయన పదవిలో ఉన్నంతకాలం కానీ అంత ముందు కానీ ఏనాడు గుడికి వెళ్ళ. గాంధీ గారు ఎప్పుడు గుడికి వెళ్ళ తెలుసా నీకు? ఏనాడు ఒక దేవాలయం కాదు గాంధీ గారు వెళ్ళలేదు. దేవుని దేవాలయంకి వెళ్ళి దేవుని ముక్కోలే. అలాగే జవహర్లాల్ నెహ్రూ అంత ప్రైమ్ మినిస్టర్ అయినా సరే ఏ టెంపుల్కి వెళ్ళలేదు, ఏ మతం కానీ దేనికి వెళ్ళలేదు, దేనికి వెళ్ళలేదు. జవహర్లాల్ అంతకాలం పాలించినా సరే అంటే అంటే జవహర్లాల్ నెహ్రూని అందరూ ప్రైమ్ మినిస్టర్ ఇచ్చాడు కదా అని. కానీ మనం 80వ భారత స్వాతంత్ర దినోత్సవ సందర్భంలో మనం పండిత్ జవహర్లాల్ నెహ్రూ ప్రథమ ప్రధానమంత్రి అయిన ఆ ప్రథమ ప్రధానమంత్రి ఏ రకంగా భారతదేశానికి ఆయన పునాది వేశాడు, ఒక లౌకికవాది ఏ రకంగా చేశాడు దాన్ని మనం తెలుసుకున్నాం. అంటే ఒక విజనరీ, ఒక విజన్తో ఏ రకంగా చేశాడు. తర్వాత కింద కంటిన్యూ చేయాలి, కానీ ఆయన విజన్తో. అంచేత లౌకికవాది, ఆధునిక భారత నిర్మాణ శిల్పి. ఈనాడు భారతదేశంలో అండి దాని ముందు ఫౌండేషన్ వేసింది. ఆ ఫౌండేషన్ చెడగొట్టేస్తున్నారు ఇంకో అనవసరంగా. ఆ లౌకికవాదం అని ఏం చేశారో ఆ లౌకికవాదాన్ని సెక్యులరిజం అంతా దాన్ని మార్చేయాలని చూస్తున్నారు. అంతా సోషలిజం సెక్యులరిజం అనేది. ఆ సోషలిజం సెక్యులరిజం అనే దాన్ని బాగా జనం మధ్యకి తీసుకొచ్చింది పండిత్ జవహర్లాల్ నెహ్రూ. సోషలిజం లౌకిక అది ఆయన చేత భారతదేశ స్వాతంత్ర అనంతరం దేశ నిర్మాణానికి పునాది వేసిన నాయకుల్లో జవహర్లాల్ నెహ్రూ ప్రముఖుడు. ప్రథమ మీద ఆయన తర్వాత మరి లాల్ బహదూర్ శాస్త్రి కావచ్చు, గుల్జారీ నందా కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు. అబ్బాయిని మనం తీశారు చాలా బాగా. ప్రతి వాళ్ళని మనం నిజంగా మొట్టమొదటి రోజుల్లో మన ప్రధానమంత్రి ఆ రోజుల్లో ఏమున్నాయి మనకు అలవాసులు అలా అసలు ఆధారాలు ఏమున్నాయి, ఆర్థికంగా ఏమీ లేదు. బ్రిటిష్ వాళ్ళు దోచుకుపోయి కేవలం ఒక బొచ్చే మన చేతిలో పడేసిపోయారు. ఆ రోజులు ఏముంది అసలు ఏమైనా ఉందా మనకి అసలు ఏ రకంగా ఉంది మన చేతి దోచిపోయి వాళ్ళందరూ బాగా సంపన్నులుగా మారిపోయారు. మన బికార్లుగా చేసుకెళ్ళిపోయారు. బికార్లు ఎందుకంటే నాకు తెలుసు కనుక. మన స్వాతంత్ర్యం భారతదేశం ఎంత పేదరికంలో ఉండేదో అంత పేదరికంలో ఉందని ఇలా మార్చుకుంటూ చిరద్ధం. అంచేత ఆయన కేవలం భారతదేశం మొదటి ప్రధానమంత్రిగా మాత్రమే చూడడం కాదు, ఆయన ఒక ప్రజాస్వామ్యవాది. ప్రజాస్వామ్యం అంటే ఏదో మన ప్రజాస్వామ్యంలో మనం ఒక నిర్ణయాలు తీసుకోవాలంటే ఒక ఏదైనా డిసిషన్ తీసుకోవాలి. 2 వాదాలు జరుగుతుంటాయి, ఓటు వేస్తారు, ఒక వాదం గెలుస్తుంది, రెండో వాళ్ళు కూడా ఉంటారు. ప్రజాస్వామ్యంలో ఒక వాదం గెలిచినా ఆ వాదం గెలిచినవాడు రెండో వాదం వాడిని కూడా సమానం గౌరవం మొత్తం ఇవ్వాలి. వాడు తక్కువ మెజార్టీ ఉండొచ్చు, వాడు ఎక్కువ మెజార్టీ ఉండొచ్చు, వాడు గెలిచి ఉండొచ్చు. కానీ ఈ తక్కువగా వచ్చినవాడు మైనార్టీ ఉన్నవాడు కూడా వాడిని కూడా రక్షించాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యవాదికి ఉంది. ఇప్పుడు ఎలా కాదు, రెండు వాడిని ఎలా తొక్కేద్దాం. మనం మెజార్టీ సంపాదించాం, రెండు వాడిని తొక్కేయాలి, వాడిని అధోపాతం తొక్కేయాలి. ఇది నాటి ఈ రకమైన వాదం ఇప్పుడున్న ప్రజాస్వామ్యం. అప్పుడు కానీ నెహ్రూ అలా కాదు. ఆయన నిర్ణయాలు తీసుకున్నా ఒకవేళ ఓటింగ్ జరిగినా రెండో వాటికి కూడా అంత గౌరవం ఇచ్చేవాడు. అందుకని జవహర్లాల్ ఎదురు లేదు. ఆయన తీసుకుని నిర్ణయం చేసిన రెండో గౌరవం ఇచ్చాడు. రెండో పక్క వాళ్ళ మాట కూడా విన్నాడు. అది ప్రజాస్వామ్యం, నిజమైన ప్రజాస్వామ్యం అంటే ఇది. కానీ ప్రజాస్వామ్యం ఏం చేశారు? ముఠా స్వామ్యం, వ్యక్తి స్వామ్యం చేసి పరిచారు. ఇప్పుడు మన భారతదేశంలో ఈ ప్రజాస్వామ్యాన్ని వ్యక్తి స్వామ్యం, ముఠా స్వామ్యం, మతస్వామ్యం చేశారు. కానీ నిజమైన ప్రజాస్వామ్యవాది జవహర్లాల్ నెహ్రూ. ఆయన గురించి మనం చెప్పుకోవాలి. నిజంగా ఈ రోజున 80వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామంటే మనం ఇలాంటి వ్యక్తుల్ని మనం గుర్తించి
ఆ ప్రజాస్వామ్య విలువల్ని, లౌకికవాద విలువలని, ఆ సోషలిస్ట్ విలువల్ని మనం మళ్ళీ తిరిగి పెంపొందించుకోవాలండి. అంచేత ఆయన ఒక ప్రజాస్వామ్యవాది, శాస్త్రీయ పదానికి మద్దతుదారు, మానవతావాది, ముఖ్యంగా లౌకికవాది, సెక్యులరిస్ట్, అందరికీ సమానం విలువించాడు. ఆయన ఏమి ఏ మతానికి దేనికి ఆయన ప్రాధాన్యత లేదు. ఈ మత బిడిదేడి చేస్తున్నారు, రామందిరాలు కట్టేస్తున్నారు, ఇది కట్టేస్తున్నారు, ఆ రెండు వాళ్ళని ఎంత తొక్కియాలో చూస్తున్నారు. ఆయన ఎప్పుడు అన్ని మతాలకి సమానం విలువించాడు. ఒకదాని మీకు ఎక్కువ, ఈ దేశంలో ఈ మతం చాలా ఎక్కువది కనుక దీనికి విలువ ఎక్కువ, తక్కిన వాడు కాస్త నోరు మూసుకుండండి అని ఏనాడల్లా. ఈ భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు భారతీయులైన ఫీలింగ్ ఇచ్చాడు నేను నెహ్రూ. ఈ దేశం నాది, నేను భారతీయుడని ప్రతివాడు ఫీల్ చేస్తుంది. ఏ రంగైతే మహాత్మా గాంధీ గారు స్వాతంత్ర్యం నడిపినాడు, భారతీయులంతా ఒక్కటే, మేము భారతీయులం ఒకటే మహాత్మా గాంధీ ఏ రంగా అందరికీ సమానమైన విలువ, అన్ని మతాల వాళ్ళకి అందరికీ సమాన విలువ ఇచ్చి ఎలాగ స్వాతంత్ర్యం నడిపాడో, జవహర్లాల్ నెహ్రూ స్వాతంత్ర ప్రధానమంత్రి కూడా ఆయన అందరూ ఒక్కటే, భారతీయులంతా ఒక్కటే. ఒక మతం ఎక్కువది కానీ వాళ్ళు ఎక్కువ, తక్కువ మతం తక్కువ అని కాదు. ఈయన అందరూ సమానమే, భారతీయులంతా ఒకటి, భారతీయులందరూ సహోదరులే. ఇక్కడున్నాడు వాడు కూడా, నేను ఈ దేశం నాది కాదు, ఈ దేశంలో నాకు విలువ లేదని ఆ రోజులు ఎవ్వడం అనుకోవాలి. ఇప్పుడు అనుకుంటున్నారు. ఇన్సెక్యూరిటీ, ముస్లిమ్స్కి క్రిస్టియన్స్కి ఇన్సెక్యూరిటీ వచ్చేట్టు చేశారు. ఇప్పుడు ఈ దేశం నాది కాదు, ఈ దేశం అని నన్ను చూడలేదు, ఈ దేశం వాడిగా నన్ను చూడలేదు. అలాగే వాళ్ళు కూడా అధికారం పెట్టకుండా ఉంటే నోరు మూసుకుంటూ, లేకపోతే పో. ఇక మేము అధికం, మాది ఈ దేశం. ఇక్కడ పుట్టారు, ఇక్కడ పెరిగారు, ఈ గాలి తాగి, ఈ గాలి పీల్చారు, ఈ నీరు తాగారు, ఆహారం తిన్నారు. ఇక్కడ మనిషి కూడా నేను ఇక్కడ వాడిని కాదు అనిపించే స్థితికి తీసుకెళ్తుంది ఇప్పుడు ప్రజలు. అందుకే ఇవాళ మన నెహ్రూ గారు ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, ఈ రోజున ఉన్న విలువలు ఎలా ఉన్నాయి, అప్పుడు విలువలు ఉన్నాయి. నెహ్రూ నెలకొల్పిన విలువలు ఏంటి? భారతదేశంలో ఉన్న పౌరులందరూ ఒక్కళ్ళే, ఉన్న ప్రతివాడు భారతీయుడే, అందరూ సహోదరులే అనే భావం అందరిలో, అన్ని మతాల వాళ్ళు, అందరి వ్యక్తుల్లోనూ అందరూ ఒకటేలాగా వరకు ఇన్సెక్యూరిటీ కలిగేది లేదు. ఇప్పుడు ఇన్సెక్యూరిటీ ఎందుకు వచ్చింది? ఆ భావాన్ని పోగొడుతున్నారు. అందుకని వాడు నెహ్రూ గురించి చెప్పుకోవాల్సి వస్తుంది. లేకపోతే నెహ్రూ గురించి చెప్పుకోవాల్సిన వల్ల ఆయన ఎంత గొప్ప మానవతావాది, లౌకికవాది అని తెలుసుకోవాలి. లౌకికవాది అయినప్పుడే, నిజమైన లౌకికవాది అయినప్పుడే వాడు అందరూ ఫీల్ అవుతారు. నెహ్రూ దేశంలో ఈ దేశం నాది కాదా అనే ఫీలింగ్ ఎవ్వడికి లేదా. నేను ఇది భారతీయుడని గర్వంగా చెప్పుకున్నాడు ప్రతి మతస్థుడు. ఈ దేశం నాది అని గర్వంగా ఫీల్ అయ్యాడు. ఇప్పుడు గర్వంగా ఫీల్ అవ్వడం వీళ్ళు లేకుండా అయిపోతుంది. అందుకే నెహ్రూ గురించి మనం తెలుసుకోవాలి. నెహ్రూ లౌకికవాదం ప్రభుత్వాన్ని మత ప్రభావం నుంచి స్వతంత్రంగా ఉంచడం. మతం అనేది ప్రభుత్వ వ్యవహారాలు రాకూడదు, మత వ్యవహారాలు ప్రభుత్వంలోకి రాకూడదు. మందిరం కట్టాలా, మసీదు కట్టాలా, చర్చి కట్టాలా, ఏమిటి అనేది ప్రభుత్వం సంబంధం లేదు. ప్రభుత్వం నాకేమి సంబంధం లేదు. అది వాటి వరకు ఆ మతం వాళ్ళు ఏం చూస్తే అంతే. ప్రభుత్వ పరంగా ఏ రంగ ప్రోత్సాహం లేదు, ఏ రంగం లేదు. అంచేత మతాన్ని ప్రభుత్వ వ్యవహారాల్లోకి జ్వరపడినివ్వలేదు. వ్యక్తి తన మతాన్ని అనుసరించే స్వేచ్ఛ ఉండాలి. నీ ఇష్టం, నువ్వే మతం ఉంచుకుండు, నీకు మతం కాలని ఉంచుకో, వద్దండి మానే. ఆస్తిగా ఉండు, తన ఆస్తిగా ఉండు, నీ ఇష్టం. హిందువుగా ఉండు, ముస్లింగా ఉండు, క్రిస్టియన్గా ఉండు, సిక్కుగా ఉండు, నీ ఇష్టం. అది నీ స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. మన కాన్స్టిట్యూషన్లో ఏం చెప్పారో దాన్ని అక్షరాలా పాటించిన వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ. అదే సమయంలో మతం ప్రభుత్వ విధానాలు నిర్ణయించకూడదు. మతం అనేది ప్రభుత్వం ఇలా చేయాలి, అలా చేయాలి, మతం నిర్ణయించక వీల్లేదు. ఇప్పుడు ఏం చేస్తుంది మత నాయకులు ప్రభుత్వ వ్యవహారాలు ఇలా ఉండాలి, ప్రభుత్వం ఇలా ఉండాలి, ఇలా నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వం అజమాయిషీ చేస్తుంది.
ఆ రోజున ఎవరు అంత స్పష్టంగా ఉన్నాడు, మతం ప్రభుత్వ విధానాలు నిర్ణయించకూడదని స్పష్టంగా చేశాడు. ప్రభుత్వానికి పౌరుడు మతం కాదు, అతని పౌరసత్వమే ముఖ్యమైనది. అతను ఏ మతం ఉన్నాడు కాదు, ఇండియన్ ఇది ఇండియన్, ఇండియాలో పుట్టినవాడు, ఇండియాలో ఉన్నవాడు ఇండియన్, అంతే. నువ్వే మతం సంబంధం లేదు, నీ మతంతో సంబంధం లేదు. ఇండియాలో పుట్టావు, ఇండియాలో ఉన్నావు, యూఆర్ ఇండియన్. నేను ఇండియన్, భారతీయుణ్ణి, ఐఎమ్ అన్ ఇండియన్ అని గర్వంగా చెప్పుకున్నాడు. ఇప్పుడా చెప్పుకోవడం భయపడుతున్నాడు, చెప్పుకోడు. ఎందుకంటే ఇన్సెక్యూరిటీ. అందుకే వాళ్ళని ఊరు గురించి చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకు ఊరు చెప్పుకోవాల్సి వచ్చాడంటే ఆ ప్రధానమంత్రి ఏమిటి, ఇప్పుడు మంత్రులు ఏంటి, ఇప్పుడు వాళ్ళు ఏ రంగా ఇక్కడ ఇన్సెక్యూరిటీని క్రియేట్ చేస్తున్నారు. అది మన అందుకని లౌకికవాదం దిగారు. నెహ్రూ విశ్వాసం ఏంటంటే ఆధునిక భారతదేశం సైన్సు, రీజనింగు, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం అనే 4 స్తంభాలపై నిర్మితం అవ్వాలి. సైన్స్ మీద, క్రిటికల్ థింకింగ్ మీద, ప్రజాస్వామ్యం మీద, సామాజిక న్యాయం అనే 4 స్తంభాలపై నిర్మితం అవ్వాలి అని చెప్పినది. సైన్స్, క్రిటికల్ థింకింగ్, ప్రజాస్వామ్యం, డెమోక్రసీ, సామాజిక సోషల్ జస్టిస్. సోషలిస్ట్ అంటే సామాజిక న్యాయం, సమాజంలో ఉన్న వ్యక్తులందరికీ సామాజిక న్యాయంలో ఆర్థికంగా కూడా అందరికీ దాదాపు ఒకటే రకంగా అవకాశాలు రావాలి. సామాజికంగా ఒకటే, అందరికీ విద్య ఉండాలి, అందరికీ వసతి ఉండాలి, అందరికీ ఆరోగ్యం ఉండాలి, అందరికి సమానంగా ఉండాలి. ఆర్థిక న్యాయం. సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం అంటే సామాజిక విషయాలంటే సామాజిక విషయాలన్నీ కూడా దాంట్లో వస్తాయి. అంచేత అందరికీ ఉండాలి. అందుకే ఆయన విద్య, శాస్త్ర పరిశోధన, సాంకేతిక అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. విద్యకి శాస్త్ర రోజులు ఇంత సైన్స్ లేదు, ఆయన అప్పుడు ఉన్నాడు. సైన్స్ రీసెర్చ్కి, సాంకేతిక అభివృద్ధికి, టెక్నాలజీ అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. భారతీయ సాంకేతిక విద్యా సంస్థలు, మన టెక్నాలజీ ఐఐటీలు, శాస్త్రీయ పరిశోధన సంస్థలు, భారీ పరిశ్రమలు, ఆనకట్టలు, పరిశోధనా కేంద్రాలు ఇవన్నీ ఆధునిక భారత నిర్మాణానికి పునాదులుగాని భావించారు. ఏంటి ఆధునిక విద్యా ఐఐటీలు, శాస్త్రీయ పరిశోధన సంస్థలు, భారీ పరిశ్రమలు, ఆనకట్టలు, పరిశోధనా కేంద్రాలు ఇవన్నీ ఆధునిక భారత నిర్మాణానికి పునాదులుగాని భావించారు. ఆయన నాగాసాగర్ డ్యామ్ ఉంది కదా, ఆయన దాన్ని ఇనాగ్రేట్ చేస్తూ అక్కడే కొబ్బరికాయ కొట్ల ఏం చేయాల. మీరందరూ ఏదో దేవాలయం అంటారే, ఇది దేవాలయం అన్నాడు. నాగార్జున డ్యామ్, ఆ పెద్ద భారీ డ్యామ్ అని ఆనకట్ట అనేది నాగార్జున డ్యామ్. మీరేదో దేవాలయం అంటారే, ఆధునిక దేవాలయం ఇదయ్యా దేవాలయం అంటే. అది కాదు దేవాలయం, గుళ్ళో బొమ్మ ఉండే దేవాలయం కాదు. దిస్ ఈజ్ టెంపుల్. నువ్వు కావాలంటే ఇలా, ఇది నీ మనిషికి కూలి పెడుతుంది, మనిషికి విలువ ఇస్తుంది, మనిషి అభివృద్ధి చేస్తుంది. గుడిలో బొమ్మలు కాదు, గుడి కాదు. ఎంత ఆధునిక దేవాలయం అన్నాడు ఆయన ఎంత స్పష్టంగా ఇవ్వడండి. కొబ్బరికాయ కొట్ల పురోహితుడు లేడు, ఎవడు లేడు. మీరు ఏదైతే ఆ దేవాలయం అంటారు కదా, ఇది ఆధునిక దేవాలయం. మీరు ఇప్పుడు మార్చుకోండి. పూర్వకాలం మీరు అలా ఉంటే అనుకోవచ్చు ఆ టెంపుల్స్ని. ఇప్పుడు దిస్ ఈజ్ టెంపుల్. ఈ రంగా అభివృద్ధి చేసి మీ యొక్క ధోరణిని, మీ ఆలోచన ధోరణిని ఈ రంగా అభివృద్ధి పథంలో అందరికీ ఫలించే విధంగా ఆలోచించండి. ఇవి దేవాలయం, ఆధునిక దేవాలయం. నాగార్జున డ్యామ్ అన్నాడు ఆయన. ఎంత ఆలోచించి ఎంత ఇదిగో చూడండి జనాన్ని. అంటే నువ్వు దేవాలయాలు కట్టి నువ్వు ఏం చేయలేవు, దానివల్ల ఫలితం లేదు. ఇలాంటివి కట్టు, ఇవి చెయ్యి, నువ్వు ప్రజలకు ఉపయోగపడుతుంది, దేశానికి ఉపయోగపడుతుంది. ఇది మోడర్న్ ఆధునిక దేవాలయం అన్నాడు ఆయన. అంచేత ఆయన తీసుకుంటూ ఆయన చేసి గోరా గారు కూడా ఇంకా నెహ్రూ గారితో బాగా పరిచయం ఉంది. అంటే గోరా గారి నాస్తికత్వంలో చెప్పినట్లే నెహ్రూ కూడా శాస్త్రీయపదం లేకుండా ప్రజాస్వామ్యం బలపడదని విశ్వసించారు. శాస్త్రీయపదం కావాలి, క్రిటికల్ థింకింగ్,
ఎందుకు, ఏమిటి, ఎలా శాశ్వతం కావాలి అని చెప్పి 100 సార్లు సైంటిఫిక్ టెంపర్ని తెగవాడాడు నెహ్రూ. ఇప్పుడు ఎవడని మాట్లాడుతున్నాడా? సైంటిఫిక్ టెంపర్ అనే వాడిని బాగా ప్రచారం చేసింది నెహ్రూ భారతదేశంలో. సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ టెంపర్ అని 10 సార్లు అనేవాడు ఎక్కడ పెడితేనే. మనుషుల్లో సైంటిఫిక్ టెంపర్ కావాలి, ఎందుకు, ఏమిటి, ఎలా. అసలు సైంటిఫిక్ టెంపర్ భారతదేశంలో బాగా ప్రచారం మొదటి చేసిన నెహ్రూయే. ఆడు గొడుక్కి ఎక్కడ మాట్లాడినా సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ టెంపర్ కావాలి అని చెప్తారు. ఆ రోజుల్లో అంత ఇదే చేస్తుండే. అంచేత మూఢనమ్మకాలు, మత విద్వేషం, కుల వివక్ష, అంధవిశ్వాసాలు దేశ ప్రగతికి అడ్డంకులని చెప్పాడు. ఎంత స్పష్టం? మూఢనమ్మకాలు, మత విద్వేషం, కుల వివక్ష, అంధవిశ్వాసాలు దేశ ప్రగతికి అవరోధాలు ఊరు చెప్పాడు. అందుకనే అంత ఇదిగా చెప్పినాడే గోరా గారి మొదటి కుమార్తె మనోరమ వివాహం గాంధీ గారు చేస్తా అన్నారు. గాంధీ గారు మరి ఆ అసాసినేట్ అవ్వడంతో ప్రత్యేకంగా పెళ్ళికి, గోరా గారు మార్పుతో చేసిన పెళ్ళికి, గాంధీ గారి జరుగుతున్న పెళ్ళికి నెహ్రూ ఢిల్లీ ప్రత్యేకంగా వచ్చాడు పెళ్ళికి. అంటే ఆయన కమిట్మెంట్, సోషల్ చేంజ్కి నెహ్రూ కమిట్మెంట్. ప్రధానమంత్రిగా ఉండి వచ్చారు. ప్రధానమంత్రిగా ఉండి ఏదో గోరా గారి మీద ఏదో గోరా గారి కదా తెలుసు కదా అని కాకుండా ఒక మార్పు కావాలి. ఆ మార్పు కోసం ఈ వివాహం గాంధీ చేస్తానాడు, నేను వస్తాను అని. దట్ షోస్ హిజ్ విజన్, ఏ రకంగా కావాలి. అయితే గోరా మరియు నెహ్రూ మధ్య ఒక ముఖ్యమైన తేడా. గోరా వ్యక్తిగతంగా నాస్తికత్వాన్ని ప్రకటించి దాని సామాజిక మార్పుకు ఉద్యమంగా తీర్చిదిద్దారు. నాస్తికత్వం కావాలని గోరా గారు చెబితే, నెహ్రూ మాత్రం వ్యక్తిగత విశ్వాసాలను ప్రభుత్వానికి దూరంగా ఉంచి, అది నాస్తికత్వం ఆస్తికత్వం పక్క ఉంచి అన్ని మతాల పట్ల సమదృష్టి కలిగిన లౌకిక రాజ్యాన్ని ఆయన నిర్మించినట్టు దృష్టి పెట్టారు. అని సమానమైన అయినప్పటికీ గోరాది ప్రధానమంత్రి గోరా నెహ్రూది ఒకటే స్వేచ్ఛాయుత సమానత్వంతో కూడిన హేతుబద్ధమైన సమాజ నిర్మాణం. స్వేచ్ఛాయుత సమానత్వంతో కూడిన హేతుబద్ధమైన సమాజ నిర్మాణం ఇద్దరు చేయడం. అదే భారతదేశంలో లౌకికవాదం అంటే కేవలం అన్ని మతాలను సమానంగా చూడటమే కాదు, ప్రతి పౌరుడిని అతని మతంతో సంబంధం లేకుండా సమానంగా చూడటం నెహ్రూ చెప్పాడు. లౌకికవాదం అంటే అన్ని మతాలను సమానంగా చూడటమే కాదు, నాకు అన్నీ ఒకటే అన్నం కాదు, ప్రతి పౌరుడిని, ప్రతి వ్యక్తిని అతని మతంతో సంబంధం లేకుండా సమానంగా చూడటం. నాకు అన్నీ ఒకటే అంటాను. మనుషుల్ని ఇప్పుడు ఏం చేసి హిందువులు ముస్లింలు కలిసి ఉన్నారా? వాళ్ళ ఇంటికి వెళ్తున్నారా? వాళ్ళ ఇంటికి వచ్చి భోజనం చేస్తున్నారా? వాడే వీడే. హిందువుల ఇంటికి ముస్లిమ్స్ వస్తున్నారా? క్రిస్టియన్స్ వస్తున్నారా? క్రిస్టియన్స్ వెళ్తున్నారా? లేదే. కలిసిమెలిసి ఉండిపోవాలి, ఒకటేదిగా ఉండిపోవాలి. ఎక్కడో కొద్దిమంది ఫ్రెండ్స్గా ఉన్న వేరు, ఫ్రెండ్స్ వేరు. ఒక సమాజంలో వాళ్ళందరూ కూడా ఒకటేలాగా ఉండాలి. అంచేత ఆయన ఏం చెప్పాడు? ఇది లౌకికవాదం అంటే కేవలం అన్ని మతాలను సమానంగా చూడటమే కాదు, ప్రతి పౌరుడిని అతని మతంతో సంబంధం లేక సమానంగా చూడటం, రాజ్యాంగ విలువలను కాపాడటం. రాజ్యాంగంలో ఆల్ ఆర్ ఈక్వల్ అయిపోయింది కదా మరి. రాజ్యాంగ విలువలను కాపాడటం, శాస్త్రీయ విధానం సైంటిఫిక్ టెంపర్ని పెంపొందించడం, మత విద్వేషం, కుల వివక్షకు తావు లేకుండా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం, ఇవన్నీ నెహ్రూ ఆలోచనలో ప్రధాన అంశాలు. మన నెహ్రూని అలా గాంధీ గారిని ఎలా అయితే అంత మార్పు భావాలుతున్నా గాంధీ గారి చివరికి రామ్ 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 దాంట్లో పారేశారు. నెహ్రూ కూడా అలాగే ఒక పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి లింక్ పెట్టి అలా తోసి పారేస్తారు. కావాలని ఇంటెన్షనల్గా చేస్తారు వీళ్ళందరూ. మతవాదులు ఎప్పుడు కూడా ఇంటెన్షనల్గా, మహాత్మా గాంధీలో అంత మార్పు వచ్చినా సరే ఆయన్ని ఒక మతాన్ని అంటుకట్టి పెట్టాడు. నెహ్రూని
పక్క ఒక కాంగ్రెస్ పార్టీకి ముడిపెట్టి చూశారు. కానీ ఒక లౌకికవాదం ఆయన ఎంత చెప్పాడో అదంతా కూడా రాజ్యాంగ విలువను కాపాడడం, శాస్త్రీయంగా పొందుదడం, మత విద్వేషం, కుల వివక్ష తావు లేకుండా ప్రజాస్వామ్యం బలోపేతం చేయడం, ఇవన్నీ నెహ్రూ ప్రధాన విషయాలు. వాటి మీద అంచేత నెహ్రూ లౌకికవాదం భారతదేశానికి అత్యంత అవసరమైన ప్రజాస్వామ్య విలువల్లో ఒకటి. మతం వ్యక్తిగత విశ్వాసంగా ఉండాలి. ప్రభుత్వం మాత్రం ప్రతి పౌర హక్కులను సమానంగా రక్షించే లౌకిక వ్యవస్థగా ఉండాలి. అది కావాలి. గవర్నమెంట్కి ఏం కావాలి? ప్రభుత్వం ప్రతి పౌర హక్కులను సమానంగా రక్షించే లౌకిక వ్యవస్థ ఉండాలి. అదే భారత రాజ్యాంగం ఆత్మ, అదే నెహ్రూ కలగల భారతదేశం. ఒక మతవాడికేమో సపోర్టు, ఇంకో మతవాడినేమో పక్కనే. నెహ్రూ కాదు. అందుకే నెహ్రూ గారు ఏమన్నారు? ప్రసిద్ధ వాక్కు ఏంటంటే, దేశ సేవలో భాగస్వామ్యం కావడమే నిజమైన పౌరసత్వం. ఏంటంటే సిటిజన్షిప్ అంటే దేశాన్ని అభివృద్ధి చేయడంలో భాగస్వామ్యం కావడం. ఐఎమ్ ఇండియన్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇండియన్ అంటే ఊరిగా చెప్పుకోవడం కాదు, దేశ అభివృద్ధిలో నేను సైతం శ్రీశ్వరుడు నేను సైతం ప్రపంచాగ్ని సమిధిలోకి ఆహుతి ఇచ్చాను అంటాడు. ఆ రంగానే దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కటి పాల్గొనాలి. వాడు ఏ కులం కావచ్చు, ఏ మతం కావచ్చు, వాడే నిజమైనటి భారతీయుడు. అది కులంతో మతంతో దేశ సంబంధం లేదు. ఇంకొన్ని సంస్కృతి అంటే మానసు విశాలత పెరగడం. సంస్కృతి అంటే మనసు విశాలంగా తయారవ్వాలి, మానసికంగా వాడు కూడా ఉన్నతంగా ఉండాలి. అలాగే వాస్తవాలు మనకి నచ్చినా నచ్చకపోయినా వాస్తవాలుగానే ఉంటాయి. నువ్వు ఒప్పుకోకపో ఇండోది వాస్తవాలు మనకు ఉన్న ఫ్యాక్ట్స్ ఉన్నాయి, చెప్పుకుని మాట్లాడుకున్నాం మనం. ఈ ఫ్యాక్ట్స్ అని ఒప్పుకునకపోయినా ఫ్యాక్ట్సే. ఇప్పుడు మన సమాజంలో ఉన్న ఈ కులతత్వాలు మతత్వాలు రెచ్చగొడుతున్నారు కదా, ప్రభుత్వ పరంగానే రెచ్చగొడుతున్నారు కదా, ఇవన్నీ ఫ్యాక్ట్సే. నువ్వు ఒప్పుకోకపో దట్ ఫ్యాక్ట్స్. అది నెహ్రూ చెప్పినది. శాస్త్రీయ స్వేచ్ఛాయుత మనిషికి లక్షణం. శాస్త్రీయ సైంటిఫిక్ టెంపర్, ప్రతి వ్యక్తి స్వేచ్ఛగా ఆలోచించే వాడి యొక్క లక్షణం. ఎవడైతే స్వేచ్ఛగా ఆలోచిస్తాడో వాడికి సైంటిఫిక్ టెంపర్ ఉండి తీరాలి, ఉంటుంది అన్నాడు. మతం పట్ల విధేయత కంటే దేశం పట్ల విధేయతకే ప్రాధాన్యత ఉండాలి. నువ్వు చెప్పినవి నేను. మతం పట్ల విధేయత కంటే దేశం పట్ల విధేయతకే ప్రాధాన్యత ఉండాలి. మతం కాదు, రాజ్యాంగం మరియు శాస్త్రకృతమే ఆధునిక భారతదేశానికి పునాది అన్నాడు. మతం కాదు, రాజ్యాంగం మరియు శాస్త్రీయ ఎక్కడో సైనిక టెంపర్ పెట్టాడు చూడు. రాజ్యాంగం, శాస్త్రీయ దృక్పథం ఇవే ఆధునిక భారతదేశానికి పునాది. మతం కాదు, రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్ అండ్ సైంటిఫిక్ టెంపర్. ఆయన సైంటిఫిక్ వల్ల ఎప్పుడైతే మాట్లాడాడు. అంటే మన కాన్స్టిట్యూషను సైంటిఫిక్ టెంపరు ఆధునిక భారతదేశానికి పునాది. మన సైంటిఫిక్ పక్కన పారేస్తున్నాం. ఆయన ఎంత స్పష్టంగా చెప్పాడు. అంటే మానవ గౌరవం, శాస్త్రీయ పదం, లౌకిక ప్రజాస్వామ్యం, సామాజిక సమానత్వం ఇవే ఆధునిక భారత నిర్మాణానికి శాశ్వత పునాదులు అని చెప్పాడు. ఇదే మాకు కూడా. అందుకే మనం ఇప్పుడు కూడా అసలు కంప్లీట్గా ఒక పిక్చర్ తెలుసుకోవాలి వ్యక్తి గురించి. నెహ్రూ అంటే ఎంత ఉందో చూడు. ఆ నెహ్రూని నువ్వు ఏదో ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు అని తోసేయడం కాదు. ఒక విశాలమైన మానవీయ విలువలతో, విశాల మానవత్వంతో ఉన్నది మానవతావాది, లౌకికవాది జవహర్లాల్ నెహ్రూ. ఇది మనం వెళ్ళి తెలుసుకో. అందుకే ఇలాంటి వ్యక్తులను తెలుసుకోవడం మనం కూడా ఒక ప్రేరణ పొందుతాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం
మర్చిపోకండి.